మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే డ్యూక్స్ బాల్ మీద పెద్ద వివాదమే జరుగుతూ ఉంది కదా. ఎందుకు అది సరిగ్గా స్వింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి, తొందరగానే షేప్ అవుట్ అవుతుందని చెప్పేసి ఇలాగ రకరకాలుగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి దాని మీద. అయితే నిన్న డే 2 కంప్లీట్ అయిన తర్వాత బుమ్రా 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు కదా. 5 వికెట్ ఆల్ తీసుకున్న తర్వాత వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాడు. మరి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక క్వశ్చన్ ఎదురైందనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డ్యూక్స్ బాల్ మీద ఇంత వివాదం జరుగుతూ ఉంది కదా, మరి దీని గురించి మీ స్పందన ఏంటి అని అడిగితే ఒకటే ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చూసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడి బౌలింగ్ వేస్తూ ఉన్నాను. మరి ఇంత కష్టానికి వీళ్ళు ఒక మ్యాచ్ ఫీజు అని చెప్పేసి ఒక అమౌంట్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఏది పడితే అది వాగానంటే ఆ మ్యాచ్ ఫీజులో కోత పడిద్ది. ఆ కోత విధించుకోవాలి అని అయితే నేను అనుకోవట్లేదు. కానీ నేను ఒకటైతే చెప్పగలను, అదేంటంటే నేను ఇక్కడ 2018లో ఫస్ట్ టైం వచ్చాను. 2018లో వచ్చినప్పుడు బాల్ కూడా మంచిగా స్వింగ్ అయింది. దాని తర్వాత ఇది షేప్ అవుట్ కూడా చాలా తక్కువగా అయింది. సో చాలా వరకు మేము బాల్ను కూడా మార్చాల్సిన సిచ్యువేషన్ అయితే మాకు రాలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే వాటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు షేప్ అవుట్ తొందరగానే అవుతూ ఉంది. మరి ఇక్కడ స్వింగ్ కూడా అంతగా అవ్వట్లేదు. సో మరి మేమైతే కొంచెం ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు ఏదైతే బాల్ ఇవ్వాలి అనుకుంటారో ఆ బాల్ ఇస్తారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో దీంట్లో మాకు 2 రిజల్ట్స్ రావచ్చు. ఒకటేంది, మాకు ఎటువంటి బాల్ ఇచ్చినా సరే మాకు మంచి రిజల్ట్స్ రావచ్చు, మేము వికెట్లు తీయచ్చు. ఇంకో రిజల్ట్ ఏంది, మాకు వాళ్ళు చెత్త బాల్ ఇస్తే సో దానివల్ల మాకు వికెట్లు రాకపోవచ్చు, దాంతో మేము ఓడిపోవచ్చు. జరిగితే ఈ 2 జరుగుతాయి కాబట్టి సో నేను దీని గురించి పెద్దగా పట్టించుకోవాలి అనుకోవట్లేదు. నేను ఏ బాల్ ఇచ్చినా సరే మరి నా వంతు నేను ప్రయత్నించాలి అనుకుంటున్నానని చెప్పేసి సింపుల్గా ఆన్సర్ ఇచ్చేసాడు అనమాట. మరి బుమ్రా ఈ విధంగా మాట్లాడాడు కదా, మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు, మరి డ్యూక్స్ బాల్ ఎలా ఉంది అనుకుంటున్నారు అనేది కింద కూడా కామెంట్ చేసేయండి.